అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసర్యలో ఉండెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ కొర్నేలి ఎవరట చెప్పాలి. కొర్నేలి ఎవరు? భక్తిపరుడు. నువ్వు అదేంటి? అదే చెప్పేసుకోండి మీరు కూడా. దానికి అంత ఆలోచించాల్సిన అవసరం ఏంటి? నేనేమన్నా నిజం చెప్పమన్నానా? నిజమే చెప్పండి అని అన్నానా నేను? మరి అలాంటప్పుడు మీకు ఇబ్బంది ఏంటి? మీరెవరని అడిగినప్పుడు మీరేం చెప్పాలా? భక్తిపరులు అనండి, అంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలవాటేగా. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు భక్తి అనేది సన్నగిల్లిపోవడానికి వీలు లేనే లేదు. నిజానికి కొర్నేలి భక్తిపరుడు అని మనం అనడానికి అతనిలో మనం చూడాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ లక్షణం ఏది అని అంటే, ఏదో ఒక సమయంలోనే కాదు, సమయం కాని సమయంలో కూడా అతడు ప్రార్థన చేసేటువంటి అనుభవం ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆ 3వ వచనం మనం చదివితే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ నువ్వైతే అంటావు అంతే తినేసి. ఖచ్చితంగా నువ్వైతే పగలు 3 గంటలకి నీ చెయ్యటుందో తెలదు, నీ కాలేటుందో తెలదు, దుప్పటి ఎలా చుట్టబెట్టేసావో తెలీదు. పగలు 3 గంటలకి నీ వ్యవహారం అలా ఉంటుంది. కానీ కొర్నేలి యొక్క భక్తి ఎలా ఉందనంటే, ఆ పగలు 3 గంటలకి అతడు దేవునితో మాట్లాడుతుంటున్న అనుభవం, ప్రార్థిస్తుంటున్న అనుభవం. ఎందుకు అనకూడదండి ఇతడు భక్తిపరుడు అని? ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రార్థన చేసేదంటూ ఉంటే ఆదివారమే. నీ జీవితంలో ఒకవేళ రోజు ప్రార్థన చేసుకునేదంటూ ఉంటే నువ్వు తినే కంచానికే. ఏమండి? ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన చేసుకునేదంటూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం, లేకపోతే ఏదో బలమైన శ్రమ సమస్య ఉంటేనే తప్ప ఈరోజు ప్రార్థించాలి అనేటువంటి అనుభవం నీకు గుర్తు రావట్లేదు. ఈ ప్రత్యేకమైన సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, తిన్నన్నా టయానికి తినేస్తున్నావు కానీ ప్రార్థన మాత్రం టయానికి చేయట్లే. ప్రతిదీ కూడా ఒక సమయాన్ని పాటిస్తున్నాం. ఉద్యోగానికి సమయం, చేసుకునే పని దానికి సమయం, ఏమండి వెళ్ళడానికి ఒక సమయం, రావడానికి కోసం, ప్రతి దానికి సమయం ఉంది. కానీ జీవితంలో ప్రార్థన చేసుకోవడానికి మాత్రం, ఎందుకంటే వీటి విషయంలో తప్పితే అడిగేవాడు ఉన్నాడు, కానీ ప్రార్థన సమయాన్ని తప్పితే అడిగేవాడు లేడనేటువంటి ఆలోచన అనేది ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఉద్యోగానికి కరెక్ట్గా వెళ్ళకపోతే అడుగుతాడు అక్కడ ఉన్నవాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది కరెక్ట్గా చేయకపోతే ఆ పని అప్పగించిన వాడు నేను అడుగుతాడు నిలదీసి. కానీ ఈరోజు ప్రార్థన చేయకపోతే ఎవడు అడుగుతాడు? ఆదివారం అంటే అడగడానికి దైవజనులు ఉంటారు, కానీ మిగిలిన రోజుల్లో నీ ఇష్టారాజ్యం అయిపోయిందా? ఈరోజు భక్తి కలిగి జీవించు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నీవు బయట ఉన్నప్పుడు కూడా ఈ భక్తి అనుభవాన్ని నువ్వెంత మాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ కొర్నేలి ఎవరు అని అంటే పిల్లరా, ఒక భక్తి కలిగినటువంటి అనుభవం కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మరి ఆ భక్తి కనిపిస్తుందా? నిన్ను ప్రార్థన చేయమంటే దొరికేస్తావు నువ్వు. ఏమండి? నీళ్ళు నవ్వులేసేటువంటి పరిస్థితే తప్ప ఎవరన్నా మింగుతారు, కానీ నువ్వు నవ్వులెత్తావు స్తుతి స్తోత్రాలు అట్టుకొని. అది తప్ప ఇంకోటి రాదు మనకి. ఏమండి? వాకింగ్ కోసమే ప్రార్థించమంటే సందర్భం కాని మాటలను కూడా కలుపుకొని చేసేస్తావు. మా ఆరోగ్యాల కోసం చేసేస్తావు. మొత్తం ఈ బెదెస్తా భారం అంతా నీ మీద వేసేసుకుని చేసేస్తావు ప్రార్థన. దేనికోసం? ఏం చేయమంటే? వాకింగ్ కోసం చేయమంటే. కార్యక్రమం ప్రారంభించుకోవాలి. ఇప్పుడు ఈ ప్రారంభ ప్రార్థన చేయాలంటే ఎక్కలేని విషయాలని ప్రస్తావిస్తాం. ఈరోజు ఇప్పుడు అంటే వాక్యం విన్న తర్వాత చేయమంటే దానికి రాదు మనకి. వాక్యం వినడానికి చేయమంటే దానికి రాదు. ప్రారంభించుకుందాం దీనికి చెయ్యంటే దానికి రాదు. మిగించుకుందాం దానికి చెయ్యంటే అప్పుడు ప్రారంభిస్తానంటావు. దిక్కలైపోతుంది ఈ ప్రార్థన. చదవమంటేనేమో యెహోవా నాకు నీకు,
వదిలేయాల్సిన దానేమో కలిపేసుకుంటావు, కలుపుకోకూడని మాటనేమో. ఈరోజు నీ వాక్యం చదివే విధానం, కొంతమంది వాక్యం చదివితే బుర్ర పాడు అనమాట. ఏమండి, ఒక్కోసారి నేను రెఫరెన్స్ చెప్తానండి. సర్వసాధారణంగా చెబుతూ తీయడం అంటే దైవజనుగా మాకు కొంచెం కష్టమే, గుర్తుంటుంది. కానీ ఆ ఉన్నది ఉన్నట్టుగా అయితే మాకు గుర్తుంటుంది కదా, మేము కూడా ఖచ్చితంగా తీయాలి. మా ధైర్యం ఏంటంటే కొంతమంది చక్కగా చదివితే వాళ్ళకి చేయి కొడుతూ మేమేం చేస్తూ ఉంటాం. అందుకే ఒక్కోసారి మీరు తప్పు చదువుతుంటే ఆ తప్పును కూడా మేము చదివేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇది కాదు కదా అనిపించి అమ్మ అది కాదని అంటూ ఉంటాం. ఈ లోపల తీసుకుందాం అనుకుంటే మా చేత కూడా నువ్వు నాకు నీకు ఎల్లు రా అన్నట్టుగా మా చేత కూడా అనిపిస్తున్నారండి కొంతమంది. మేమేం చేయాలో మాకు తెలియక మీరు చదివినట్లుగా మేము ఊకొడుతున్నాం. ఏం చేయము. ఏమండి, కొంతమంది వాక్యం చదివితే అలా ఆ పర్సన్ చూసుకోగానే పర్లేదు తీయొద్దు వాక్యం ఇంకా, ఎందుకంటే వారు చదువుతుంటే ఆ చదివే విధానం బాగుంటుంది, వారు వెనకాల చెప్పేసి దాని అర్థం చెప్పాలనిపిస్తుంది. కొంతమంది తీసి మొదలెడితే వాళ్ళ వెనకాల నేను కూడా తీసేస్తుంటాను త్వర త్వరగా, ఎందుకంటే తీసుకోకపోతే చాలా ప్రమాదం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది రిఫరెన్స్ చదవగానే వెంటనే అలా అంకు చూసుకుంటాను, ఆ పర్సన్ బట్టి నేను తీయడమా తీయొద్దు అనేది ఆలోచించుకుంటుంటాను. నేననే కాదు చాలామంది దైవజనులు అలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి అంటే ఏంటంటే భక్తి లోపం ఏం కాదు, చదువు లేకపోవడం కాదు అది. అంటే ఊరుకోదు కదా, అంటే ఊరుకోడు. నాకు అన్నీ తెలుసనే అంటారు, కానీ క్లారిటీ ఉండదు. చదివితే క్లారిటీ ఉండదు, ప్రార్థన చేస్తే అర్థమవుతుంది, సాక్ష్యం చెబితే దానికి తీరం ఉండదు, దానికి దేవుడిచ్చే వరం ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది కొంతమంది భక్తి వ్యవహారం. ఈరోజు నేను మాట్లాడుతున్న నా ప్రియ సహోదరుడా, బాధ పెట్టాలని మాటలు కాదు, కానీ నువ్వు సరిచేయబడాలన్న ఉద్దేశమే. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ భక్తి మరొకరికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉండాలి. ఈరోజు నేను మాట్లాడుతున్న నా ప్రియ సహోదరుడా, దేవుడు ఒక స్థానాన్ని నీకు ఇచ్చాడు. దాన్ని ఏ రీతిలో పోషించుకోవాలో మనం ఆ రీతిలో మనం పోషించుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇన్ని వాక్యాలు వింటున్నటువంటి నీ జీవితంలో భక్తి అనేది బలపరచబడుతుందా లేకపోతే బలహీనమైపోతుందా? ఇన్ని ప్రార్థనలు, దేవునితో ఇన్ని రకాలుగా సహవాసాలు, ఇవన్నీ కూడా నీకు ఏం చేకూరుస్తున్నాయి? భక్తిహీనతనా? ఇదేనా? ఈరోజు ఈ నా మాటలుంటున్న ప్రియ సహోదరుడా, నేను అంటాను, నువ్వు నేర్చుకోకపోతే నవ్వుతారు నిన్ను చూసి, జాగ్రత్త. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ విషయాల్లో నీలో లోపం ఉన్నా నువ్వు నేర్చుకోకపోతే నవ్వుతారు. సమాజానికి హాస్యాస్పదంగా నువ్వు మారిపోతావు, ఒక కామెడీగా నువ్వు మారిపోతావు, జాగ్రత్త. నా మాటలుంటున్న నా ప్రియ సహోదరుడా, నీ సీనియారిటీని బట్టి ఎవడు కూడా నిన్ను గుర్తించే పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు నీవు పలికినటువంటి ఆ ఒక్క మాట, నువ్వు చదివినటువంటి ఆ వాక్య విధానం, నువ్వు చేసినటువంటి ప్రార్థన కొంతమందికి పిల్లరా వారిలో ఒక చలనాన్ని పుట్టించేదిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతటి భక్తి కలిగిన వారిగా మనం జీవించాల్సిన అవసరం ఉందని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను.